హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం ఈ బ్లౌజ్ చంక డౌన్ అనేది, ఈ చంక డౌన్ వచ్చేసి ఈ చేతులకి పర్ఫెక్ట్ గా ఎలా సరిపోవాలనే దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను అనమాట. ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది మాక్సిమం అన్నిటికీ కూడా 5 ఇంచీల వరకు నడిచిద్దండి. ప్రతి దానికి కూడా, అంటే ప్రతి దానికి అంటే చిన్న వాటికి కాదు, 18, 20 ఇంచీలు, 21 అట్లా ఉన్న వాటికి బ్యాక్ వచ్చేసి 5 ఇంచీల వరకు చూడండి. పైన ఖర్చు కాక 5 ఇంచెస్ దింపుకుంటే మనకి ప్రతి బ్లౌజ్ కి కూడా ఈ చంక డౌన్ అనేది హ్యాండ్స్ కి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోతుంది అనమాట. తర్వాత ఏంటంటే మనం బ్లౌజ్ పీస్ ఇలా తీసుకుని చంక డౌన్ అనేది 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది ఆర్ట్ మామూలుగా అన్నిటిలాగానే వేసుకోండి. తర్వాత ఏంటంటే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 10 ఉంది, అంటే 21 ఉంది అనమాట. ఇది 10 ఇంచీల వరకు ఉంది కాబట్టి నేను 5 ఇంచెస్ వరకు దింపాను అనమాట. ఇది ఈ లెక్క అనేది ప్రతి దానికి మాక్సిమం 5 ఇంచుల వరకు అన్నిటికీ సరిపోద్ది అనమాట. 18.5, 19, 20, 20.5 వరకు ఇది సరిపోతుంది. 21 అట్లా 22, 23 ఉంచినప్పుడు 5.5 ఇంచు వరకు దింపుకోవచ్చు అనమాట. అది కూడా ఈ బ్లౌజ్ వచ్చేసి మెడ దింపుని బట్టి ఉంటుంది అనమాట. ఈ చంక డౌన్ కూడాను ఈ మెడ దింపు అనేది ఎక్కువ ఉందనుకోండి, ఈ చంక డౌన్ అనేది తగ్గుద్ది. ఎందుకనంటే షోల్డర్ తగ్గిస్తాం కాబట్టి. మనం ఎప్పుడైతే మెడ పైకి పెట్టుకుని ఉంటాం, కొంతమంది పైకి తొడుగుతారు కదా, సపోజ్ 8 ఇంచుల వరకు తొడుగుతారు అనుకోండి. 8 ఇంచుల వరకు పెట్టినప్పుడు ఏమయ్యేది, ఈ షోల్డర్ అనేది పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే భుజాలు పట్టేస్తాయి. ఈ మెడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా పెరుగుద్ది అనమాట. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది మనకి లూజ్ ఇది ఇడదనమాట ఇట్లా బ్లౌజ్ అనేది. ఎందుకని చెప్పేసి ఈ చంక డౌన్ అనేది అప్పుడు పెంచుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మాక్సిమం అన్నింటికి కూడా 9 ఇంచుల వరకు తిరుగుద్ది. 9, 9.5, 10 అట్లా తిరుగుతూ ఉంటది. ఈ మెడ పైకి అనేది పెద్ద వయసు వాళ్ళ వరకే ఈ మెడ దింపు అనేది పైకి వస్తుంది అనమాట. ఇది మాక్సిమం అన్నిటికీ సరిపోతుంది. ఎందుకంటే ఈ 9 ఇంచుల వరకు అందరూ తొడుగుతారు కాబట్టి 5 ఇంచెస్ మెడ ఈ చంక డౌన్ అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసేసి మీ హ్యాండ్ కూడా కట్ చేసి చూపిస్తాను అనమాట. మీకు ఒకసారి పెట్టి చూపిస్తా, అది కూడా చూడండి. ఒకసారి నేను ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే 21 వరకు ఉన్నాం కదా, అది కూడా మనం ఇలా కొలిచి చూసుకోవాలండి. బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని బ్యాక్ మెడ ఉంది కదా, ఈ మెడ దగ్గరికి మనం సాగదన్నమాట. ఇక్కడ వరకు చూసుకుంటే సపోజ్ చూడండి 20.5 ఉంది. ఇట్లా 20.5 ఉన్నప్పుడు 10.5 పెట్టుకున్నాం. మనం బ్యాక్ వచ్చేసి 10.5 పెట్టుకున్నాం, సరిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకోండి. ఇది కూడా చంక అనేది కరెక్ట్ సరిపోవాలంటే చెబుతున్నాను అనమాట. ఇప్పుడు 7 ఇంచెస్ వరకు పొడవు ఉంది, చూసారుగా. తర్వాత ఏంటంటే ఈ చంక లూజ్ కూడాను మనకి ఇక్కడ నుండి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుండి ఎట్లా కొలుచుకోకూడదు, సాగుద్ది అనమాట. సాగుకోకుండా ఇక్కడ నుండి స్ట్రైట్ కొలుచుకోండి. ఇట్లా ఒకసారి ఇట్లా లాగి చూడండి. లాగి చూస్తే మీకు టైట్గా తగులుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుండి చూసుకోండి. ఇట్లా 7.5 వరకు ఉంది, చూసారుగా. ఇప్పుడు మనం ఇదే 7.5ని గుర్తుంచుకోండి. కటింగ్ చేసేటప్పుడు మనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా వేసేసుకుంటాం కదా, ఇలా వేసేసుకొని చేతులు పొడవు వచ్చేసి 7 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం. ఇది మడత వేసుకోవడానికి కిందకు వదిలేసేసుకున్నాం. తర్వాత 7 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం. తర్వాత ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత ఈ చంక అనేది చూసారా 7.5 పెట్టాను, చూసారుగా. 7.5 పెట్టుకుని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేశాక మీకు చంక చూపిస్తాం అన్నమాట. మీకు కరెక్ట్గా సరిపోద్దా, కుట్టడానికి ఎక్కువ తక్కువలో వస్తుందా అనేది చూసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ వరకు మనం కాటు పెట్టుకోవాలి. అంటే గుర్తు కోసం అనమాట. మన కుట్ట అనేది ఇక్కడికి రావాలి అని తెలుసుకోవడం కోసం. చూసారుగా. ఇప్పుడు ఇది కూడా మనం ఒక కాటు పెట్టుకున్నాం. ఇక్కడ వరకు మడుచుకోవాలనే ఐడియా కోసం. 2 చేతులు సమానంగా వస్తాయి అనమాట ఇలా చేసుకుంటే. తర్వాత ఈ సెంటర్ కాటు, ఈ సెంటర్ కాటు పెట్టుకుని ఇప్పుడు మనం చూడండి ఈ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ లోతు అనేది ఒక 6 ఇంచు వరకు లోతు తీసుకోండి. ఇట్లా ఇప్పుడు ఎదర్ పార్ట్ కూడా మనకు ముడత లేకుండా ఉంటుంది అనమాట. ఇలా లోతు తీసుకుంటే తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా పెట్టేసుకోండి హ్యాండ్. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ చంక డౌన్ అనేది మనం 5 ఇంచుల వరకు దింపుకున్నాం కదా. ఇప్పుడు చూసుకోండి ఇలా, చూసారుగా కరెక్ట్గా వచ్చింది.
ఇది ఖర్చులో కుట్టుకుపోతుంది. ఇక్కడ ఈ కాటు కలిసింది కదా, ఎక్కువ తక్కువ లేవు, కరెక్ట్గా ఉంది కదా. మనం కుట్టేటప్పుడు కూడా సేమ్ ఎక్కడా కూడా బుసకలు రావు అనమాట, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి కూడా మీకు రిప్లై ఇస్తాను అనమాట.